త్వరలో జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ప్రారంభమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణానికి శాశ్వత పరిష్కారంగా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుందని, అలాగే రాబోయే రోజుల్లో జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. జగ్గయ్యపేట వ్యవసాయ కమిటీ నూతన చైర్మన్ గా మల్లెల సీతమ్మతో పాటు మరో 13 మంది డైరెక్టర్ల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మార్కెట్ యార్డులో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నక్కా ఆనందబాబు, ఎంఎస్ రాజు పాల్గొనగా, అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెన రఘురాం, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు. దళిత మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ మల్లెల సీతమ్మను ఏఎంసీ చైర్మన్ గా నియమించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యంగా మారిన మార్కెట్ యార్డులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ అభివృద్ధిలో జగ్గయ్యపేట కీలక పాత్ర పోషించబోతోందని, కోదాడ జగ్గయ్యపేట రహదారికి కూడా మంజూరు లభించిందని తెలిపారు. దీనివల్ల ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.